నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. ఉపాధి హామీ పథకం కింద పనుల సంకల్పనలో కూలీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశించారు. బుధవారం రాప్తాడు గ్రామ పంచాయతీ ప్రసన్నాయనపల్లి పంచాయతీ పరిధిలోని పండమేరు వంకలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంది, నీడ ఏర్పాటు చేశారా, మంచినీరు సౌకర్యం కల్పించారా, ఏ సమయంలో పనులకు వచ్చారు, ఎంత సమయం వరకు పనులు చేస్తారు, ఎక్కడి నుంచి పనులకు వచ్చారు, పనుల ప్రదేశం నుంచి మీ గ్రామానికి ఎంత దూరం ఉంది తదితర వివరాలను కూలీలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ 2 నెలలుగా కూలీలు డబ్బులు రాలేదని, కూలీ డబ్బులు ఇప్పించాలని కోరారు. రాప్తాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రసన్నాయనపల్లి గ్రామ పంచాయతీలో తాగునీరు, పంచాయతీ నీరు రావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఏపీడీ అనురాధ, ఈఓఆర్టీ నరసింహారెడ్డి, ఏఓ రత్నబాబు, పీఓ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.